హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ కాజు పన్నీర్ కర్రీ చేస్తున్నా. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కూడా. ఎప్పుడు నాన్ వెజ్లు కూరగాయలే కాకుండా ఇలా వెరైటీ కూరలు కూడా చేసుకొని తింటే చాలా ఇష్టంగా కూడా తింటాం. పిల్లలకైనా పెద్దలమైనా హోటల్లో తినేదానికంటే ఇంట్లో ఇష్టంగా కూడా చేసుకొని ఇలా తినొచ్చు. నేను పన్నీర్ ముక్కలు నాకు కావాల్సినన్ని తీసుకొని ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకున్నా. తర్వాత మీదగా కొంచెం అంత ఉప్పు వేసుకున్నా. ఎందుకంటే మనకు పన్నీర్ ముక్కలు కడాయికి అంటుకోకుండా ఉంటాయని. అవి మంచిగా రెండు వైపులా వేపుకొని పక్కకు పెట్టుకున్నా. అదే కడాయిలో ఇంకింత నూనె వేసుకొని సాజీరా, జీరా, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం అంత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా గుప్పెడన్ని కాజు ముక్కలు వేసుకొని ఇవన్నీ ఒక 10 నిమిషాలు వేగనిచ్చిన. అవి చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ పక్కకు పెట్టుకున్న. అదే కడాయిలో ఇంకింత నూనె వేసుకొని పసుపు, కారం, కొంచెం అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ మరింత వేసుకోవద్దు. ఎందుకంటే అల్లం వెల్లిపాయ ఫ్లేవరు బాగా అనిపించదు కాబట్టి కొంచెం వేసిన. గరం మసాలా వేసుకొని నూనెలో కొంచెం వేగినాక 2 సెకండ్లు ఫస్టే పేస్ట్ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన. ఇది 5 నిమిషాలు ఉడికినాక పన్నీర్ ముక్కలు ఇంకా కొంచెం అంత గరం మసాలా వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడికినాక నేనైతే నా కాడ బటర్ ఉంటే వేసుకున్నా. బటర్ వీడియో రాలేదు, ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోరి లేకుండా లేదు. బటర్ వేసుకొని ఇవి ఒక 5 నిమిషాలు మగ్గినాక తీసి చపాతీలోనైనా పూరీలోనైనా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం చుట్టాలు వచ్చినప్పుడు కూడా మటన్లు చికెన్లు కాకుండా ఇలా ఒకసారి వండుకొని పెట్టండి. చాలా టేస్ట్గా ఇష్టంగా తిని కూడా పోతారు. ఇంకా కొంచెం అని కాజు